డాక్టర్ గారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలు, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ గారు సమాధానం అందిస్తారు. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ హార్ట్ అటాక్ అని కాదు, చాలా రకాల కండిషన్స్ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్. దీంట్లో సింపుల్గా చెప్పాలంటే హైపర్టెన్సివ్ హార్ట్ డిజీజ్ అంటే హైపర్ టెన్షన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ప్రజెంటేషన్కి మనం హైపర్టెన్సివ్ హార్ట్ డిజీజ్ అని చెప్తాము. సెకండ్ అంటే హార్ట్ ఫెయిలియర్ కేటగిరీ. అంటే దీంట్లో పేషెంట్కి హార్ట్ ఫెయిల్ అయ్యి పంపింగ్ యాక్షన్ తగ్గిపోయి ఆయాసము రావడము, కాళ్ళు స్వెల్లింగ్, వాపు రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. థర్డ్ వెరైటీ ఈజ్ కార్డియోమయోపతీస్. కార్డియోమయోపతీస్ అంటే హార్ట్ కండరాలు వీక్ అయిపోతాయి. దాంట్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి, లైక్ డైలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అండ్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని వేరియస్ టైప్స్ ఆఫ్ హార్ట్ కార్డియోమయోపతీస్. దీంట్లో పేషెంట్ ప్రెజెంట్స్ విత్ హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్. థర్డ్ అంటే వాల్వ్ ప్రాబ్లమ్స్. వాల్వ్ అంటే హార్ట్, మన గుండెలో 4 తలుపు ఉంటాయి, ఈ వాల్వ్స్ డ్యామేజ్ అవుతాయి. మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ రుమాటిక్ హార్ట్ డిజీజ్ అని ఉంటుంది. ఈ రుమాటిక్ హార్ట్ డిజీజ్లో తలుపు డ్యామేజ్ అయ్యి దెర్ ఆర్ 2 సిచ్యువేషన్స్. వన్ అంటే వాల్వులర్ స్టెనోసిస్ అని ఉంటుంది, వాల్వ్ మూసుకోపోతే ఆ కండిషన్కి వాల్వ్ స్టెనోసిస్ అంటాం. సో మైట్రల్ వాల్ లెఫ్ట్ సైడ్ మెయిన్ వాల్ కామన్లీ డ్యామేజ్ అయిపోతుంది, దానికి మైట్రల్ స్టెనోసిస్ అంటాము. సెకండ్ సిచ్యువేషన్ ఈజ్ వాల్ లీకేజ్. లీకేజ్ అంటే రీగర్జిటేషన్. సో వాల్ రీగర్జిటేషన్ ఈజ్ ద సెకండ్ టైప్ ఆఫ్ వాల్ డిజీజ్. సో లెఫ్ట్ మైట్రల్ వాల్ డ్యామేజ్ అయ్యి లీకేజ్ ఉంటే దానికి మైట్రల్ రీగర్జిటేషన్ అంటాం. సో నెక్స్ట్ కేటగిరీ ఈజ్ కంజనైటల్ హార్ట్ డిజీజ్. కంజనైటల్ హార్ట్ డిజీజ్ అంటే పీడియాట్రిక్ ఏజ్లో పుట్టినప్పటి నుంచి హార్ట్ బర్త్ డిఫెక్ట్స్ ఉంటే దానికి ద బేబీ ప్రెజెంట్స్ విత్ కంజనైటల్ హార్ట్ డిజీజ్. దీంట్లో కామన్లీ హోల్స్ ఇన్ ద హార్ట్ అంటాం, రంధ్రము ఉంటాయి. సో వేరియస్ టైప్స్ ఆఫ్ హోల్స్ బై బర్త్ ఉంటాయి. ఏఎస్డి, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, patent ductus arteriosus. So all varieties of congenital heart disease. Apart from that, cyanotic baby can present with cyanosis. Cyanosis ante bluish discoloration after a few days after birth. Dinki cyanotic heart disease and konni conditions. Plus coronary artery disease. Coronary artery disease ante various type of heart attacks to present condition ki manam coronary artery disease antam. సో మన దేశంలో కామన్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ అంటే మన పాపులేషన్లో మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ బికాజ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్. అండ్ రోజు రోజుకి ఈ కండిషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ముందు జాగ్రత్త తీసుకొని కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ బిఫోర్ గెటింగ్ ఇన్ టు కాంప్లికేషన్స్ చెక్ చేసుకొని కార్డియాలజిస్టు, ఫిజిషియన్ దగ్గర వెళ్ళి స్క్రీనింగ్ టెస్టు, హెల్త్ ప్యాకేజెస్, కార్డియాక్ ప్యాకేజెస్ చేసుకొని ఎర్లీ స్టేజ్లో డిజీజ్ డిటెక్ట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కెన్ ప్రివెంట్ సో మెనీ కాంప్లికేషన్స్ అండ్ ఫర్దర్ ప్రాబ్లమ్స్.